హాయ్ అండి, అందరూ బాగున్నారా? ముందు మనం చెప్పుకున్న కథలో జాలరి ఆ చేప పొట్ట కోసి చూస్తే ఒక మగ శిశువు, ఒక ఆడ శిశువు కనిపించాయి కదా. ఆ ఇద్దరి శిశువుల్ని తీసుకుపోయి రాజుగారికి ఇచ్చారని చెప్పుకున్నాం. తర్వాత ఏం జరిగిందో ఈ కథలో చూద్దాం. బ్రహ్మ అద్రికకు శాప విమోచనాన్ని ప్రసాదిస్తూ, ఎప్పుడైతే మనుష్య సంతానాన్ని కంటావో అప్పుడు నీకు పూర్వరూపం వచ్చి నీ లోకాన్ని చేరుకుంటావు అని అంటున్నాడు. ఆ తర్వాత ఆమె దేవలోకానికి వెళ్ళిపోయింది. ఆమె కన్న మగపిల్లవాడు మత్స్యరాజు అన్న పేరుతో మత్స్య దేశానికి రాజు అయ్యాడు. ఆమెకు పుట్టిన ఆడ శిశువు దాసరాజు పెంచుకున్న కూతురై మత్స్యగంధి అయింది. తండ్రితో కలిసి యమునా నదిపై బల్లకట్టు నడుపుతోంది. ఒక రోజున ఒకే వస్త్రంతో పడవ నడుపుతూ ప్రయాణికుల కోసం ఎదురు చూస్తున్న మత్స్యగంధిని పరాశరుడు చూసి మోహించాడు. తన దివ్య జ్ఞానం చేత ఆమె వృత్తాంతమంతా తెలుసుకున్నాడు. మాటల మధ్యలో తన మనస్సులోని కోరికను ఆమె ముందు చెప్పాడు. ఆమె ఏమని జవాబిస్తుందో అని ఆత్రంగా ఎదురు చూశాడు. ఎంతటి వారైనా వలచిన కన్య ఒంటరిగా కనిపిస్తే ఎవరైనా ఊరుకోగలరా? పరాశరుని కోరిక విన్న మత్స్యగంధి అతడి కోరిక నిరాకరిస్తే శపిస్తాడేమో భయపడింది. అందువల్ల ఇలా అంది: ఓ పుణ్యాత్ముడా, నేను మత్స్యకన్యను. నా శరీరం అంతా చేపల వాసన. నేను కన్యత్వం పోగొట్టుకుని నా తండ్రి గడప ఎట్లా తొక్కగలను? కావున ఓ మునిశ్రేష్ఠుడా, నాకు దోషం అంటని రీతి ఏదో అనుగ్రహించు అని అన్నది. మత్స్యగంధి మాటలకు పరాశరుడు చాలా సంతోషించాడు. నువ్వు నన్ను సంతోషపెట్టినందువల్ల నీ కన్యత్వాన్ని కోల్పోవు. నీకు ఆ వరం ఇస్తున్నాను. పైగా నువ్వు రాజర్షి వంశంలో జన్మించావు గాని మత్స్యరాజు కులంలో కాదు అని ఆమెకు జన్మ వృత్తాంతం తెలిసేటట్లు చేస్తూ ఆమె శరీరం నుండి సుగంధాలు ప్రసరించేట్లుగా అనుగ్రహించాడు. అప్పటి నుండి ఆమె యోజనగంధిగా ప్రసిద్ధి చెందింది. ఆమెకి సత్యవతి అన్న నామాంతరం కూడా ఉంది. ఆమె పరాశరుని అనుగ్రహంతో దివ్య వస్త్ర అలంకరణలతో వాడను యమునా ద్వీపానికి చేరుకుంది. అప్పుడు ఆ మత్స్యగంధి అందరూ చూస్తూ ఉండగా ఆరుబయట ప్రదేశంలో మన కలయికి ఎట్లా సాధ్యపడుతుంది అని అన్నగా పరాశరుడు సమస్త జనుల దృష్టిని నిరోధించేటట్లుగా మంచుతో చీకట్లు కమ్మేటట్లు చేశాడు. పరాశర మహర్షి సంగమంతో సత్యవతికి సద్యో గర్భమందు సూర్యుడితో సమానమైన వేదమయుడైన జ్ఞానవంతుడైన వేదవ్యాసుడు జన్మించాడు. యమునా ద్వీపంలో జన్మించుట వలన నల్లనివాడే కృష్ణద్వైపాయనుడు అన్న పేరుతో ప్రసిద్ధి చెందాడు. వ్యాస మహర్షి తల్లి సత్యవతితో, మీకు పని కలిగినప్పుడు నన్ను పిలవండి, వెంటనే వస్తాను అని మాట ఇచ్చి తపోవనానికి వెళ్ళిపోయాడు. బ్రహ్మ అంశంతో జన్మించిన వాడు లోకపూజ్యుడైన కృష్ణద్వైపాయనుడు వేదాలను విభజించి వేదవ్యాసుడిగా ప్రసిద్ధి చెందాడు. తరువాతి కథలో భీష్మాదుల పుట్టుక గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు.